కర్నూలు జిల్లా చిప్పిగిరి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని విద్యా బోధన, హాస్టల్ వసతుల భోజనం, తాగునీటి సదుపాయాలను పరిశీలించిన ఆమె విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారం అందించాలని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని పాఠశాల సిబ్బంది సూచించారు. విద్యార్థుల భవిష్యత్ భద్రతకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని వైకుంఠం జ్యోతి స్పష్టం చేశారు. ఎవరినైనా పంపిమంటే పంపిస్తా, మెకానిక్ చేసి వెళ్తారు, చేపించండి తొందరగా. అదే ఇప్పుడు చేపియండి తొందరగా, లేదంటే నేను చేపిస్తా. ఇది ఎక్కడ ఉంది? స్టోర్ రూమ్ ఎక్కడ ఉంది? అదేం రూము? నీట్గా పెట్టుకోవాలమ్మా, చాలా గలీజ్గా ఉంది. అయినా కూడా మీరు నీట్గా పెట్టుకోవాల్సిందే. క్లీన్ చేయాలా? ఎప్పుడు ఎవరు వాళ్ళు ఎవరి పనులు వాళ్ళు నీట్గా చేసుకోవాలా. ఎందుకంటే మీకు పిల్లల్ని చూసుకోవడానికే ఇక్కడ పెట్టిండేది. ఇప్పుడు మన ఇంట్లో ఎట్లా పెట్టుకుంటామో అట్లా ఏం పెద్ద పని ఉండదు కదా, నీట్గా పెట్టుకోవాలా. టాయిలెట్స్ చేయాలా, నీట్గా పెట్టుకోవాలా. మేము సడన్గా వస్తాము, నీట్గా పెట్టండి ఎప్పుడైనా కూడా. ఇంటర్ కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఇంటరా మీరు? ఇక్కడ గ్రూప్ ఏది మీది? ఎంపీసీ. ఇప్పుడు ఇక్కడ ఏమేమి గ్రూప్స్ ఉన్నాయి మేడం? ఓన్లీ ఎంపీసీ. స్ట్రెంత్ ఎంత ఉంది ఎంపీసీకి? ఓకే. ఇప్పుడు అడ్మిషన్స్ ఇప్పుడు జాయిన్ అయినారా? ఇంకా ఫెస్టివల్ అని వెళ్ళారు. ఓకే. ఎట్లా ఉందమ్మా ఇక్కడ మీకు హాస్టల్లో? బాగుందా? బాగా చూసుకుంటారా? ఎక్కడెక్కడి నుంచి వచ్చారు మీరు? లేదు కూర్చోండి కూర్చోండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క చోటు నుంచి. అదే ఎట్లా ఉంది మీకు ఇక్కడ కాలేజ్లో? ఎట్లా ఉంది కేజీబీ స్కూల్లో? కాలేజ్లో బాగుంది. ఫుడ్ బాగుంటుంది, చూసుకుంటారా మంచిగా? ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా చెప్పండి, నేను ఏమైనా ఉంటే సాల్వ్ చేస్తా. ఎందుకంటే మీరేం అట్లా అనుకోవద్దండి. ఎందుకంటే మీ ఏమైనా ఉంటే ప్రాబ్లమ్స్ ఉంటే నేను తెలుసుకోవడానికే వచ్చిన. ఏమైనా ఉంటే మా దృష్టికి పెడితే ఏమైనా ఉంటే మేము క్లియర్ చేస్తాం కదా. ఇక్కడ మీకు ఏమైనా అకామిడేషన్లో కానీ ఏమైనా దీంట్లో కానీ చెప్పండి. ఏదైనా ఉంటే మెనూ బాగానే ఉంటుందా మంచిగా? ఇప్పుడు బాగుందా? ముందు బాగుండేదా? మన ఇప్పుడు చేంజ్ చేశారు కదా మెనూ మొత్తం అంతా. ఈ 2 years నుంచి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేంజ్ చేశారు కదా, ఎట్లా ఉంది? రైస్ కానీ రైస్ మీరు ఇంతకు ముందు కూడా చదివింటారు కదా స్కూల్స్లో. అప్పుడు అంటే 2 years బ్యాక్ అంటే మీరు స్కూల్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఓ ఇక్కడే చదివారు కదా మీరు కూడా, కంటిన్యూ అయ్యారా? ఓకే ఓకే, అట్లయితే ఇబ్బంది లేదు. ఓకే, కంటిన్యూయేషన్ కాబట్టి అప్పుడు రైస్ ఎట్లా ఉండే, ఇప్పుడు రైస్ ఎట్లా ఉంది? ఇప్పుడు అంతా మంచిగా సోనా మసూర్ బియ్యం పెడుతున్నారు, మెనూ మార్చినారు. ఫ్రూట్స్ ఇస్తున్నారా? చెప్పండి, ఇస్తున్నారా లేదా? నేను మీ మేడం వాళ్ళని బయటకు వెళ్ళమంటలేండి, కావాలంటే చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. ఓకే, మంచిగా చదువుకోండి. అందరికి ఆల్ ది బెస్ట్. ఎట్లా ఉందమ్మా స్కూలు? కేజీబీ స్కూలు బాగుందా? మీ మేడం ఉన్నారని చెప్తున్నారా? ఏం లేదు, బాగా చూసుకుంటారా మేడం? స్టడీస్ బాగా చెప్తారు. స్పోర్ట్స్ ఇలాంటి యాక్టివిటీస్ ఉన్నాయా? ఉన్నాయి. ఎట్లా ఇంట్లో బాగుంటుందా, ఇక్కడ బాగుందా? ఇక్కడే బాగుంది. అందరు టీచర్స్ అందరు మంచిగా మీకు ఎడ్యుకేషన్ కానీ అంతా మంచిగా చూసుకుంటారా? ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీకు ఇక్కడ? మీకు కావాల్సిన అట్లా కాదు, మీకు ఏమైనా అవసరాలు ఉంటే చెప్పండి, నేను చేపిస్తా.
అంటే మీకు ఏమైనా ఇప్పుడు డైలీ ఉంటుంటారు, ఇక్కడ ఏమైనా ఇబ్బంది ఉందనుకో మీరు మేడం వాళ్ళకి చెప్పలేరు, అవి నాకు చెప్తే నేను క్లియర్ చేపిస్తా. ఏమైనా అంటే ఇప్పుడు ఫుడ్ దగ్గర కానీ టాయిలెట్స్ కానీ ఇలాంటివి ఏమన్నా మీకు ఇబ్బంది కలుగుతుంటే నాకు చెప్పండి. ఎవరు ఏమనుకోరు, ఎందుకంటే ఇప్పుడు మనము నారా లోకేష్ సార్కి చెప్తాము, మీకు ఇక్కడ ఏమైనా కావాల్సిన వసతులు ఏమన్నా ఇంకా రిక్వైర్మెంట్స్ ఉంటే నాకు చెప్తే నేను లోకేష్ సార్కి చెప్పి పెట్టి ఇక్కడ క్లియర్ చేపిస్తాం. అందుకు అడుగుతున్నా, తెలుసుకోవడానికే వచ్చినా నేను. అడిషనల్గా ఇప్పుడు ఉన్నాయి, మంచిగా ఇస్తుంది గవర్నమెంట్ ఇస్తుంది. మన లోకేష్ సార్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన తర్వాత చాలా మంచిగా ఇస్తున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు అందరూ చదువుకోవాలా, మంచి పొజిషన్లోకి రావాలని సార్ కాన్సెప్ట్. అందుకోసం అని చెప్పి అన్నిట్లో రిజర్వేషన్ ఇస్తున్నారు. ఇప్పుడు మొన్న మెగా డిఎస్సిలో కూడా చాలా మందిని టీచర్స్ కూడా మీ చదువుకి ఎక్కడ ఇబ్బంది కాకూడదని టీచర్స్ పోస్టులు కూడా ఫిల్ చేశారు. స్టేట్ మొత్తంకి టీచర్స్ ఇంతకు ముందు లేకుండ్రి, ఇబ్బంది ఉండేది మీకు స్టడీస్కి చెప్పాలంటే. ఇప్పుడు అట్లా లేకుండా టీచర్స్ని అపాయింట్ చేసినారు, స్కూల్స్ కొత్త స్కూల్స్ ఇస్తున్నారు. ఇంకా ఇలా ఏమైనా సమస్యలు ఉంటే సాల్వ్ చేస్తున్నారు. ఏమన్నా ఉంటే చెప్పండి. ఏం లేదు. ఫుడ్ ఎట్లా ఉంది? మెనూ బాగుంది. ఇప్పుడు 8th అంటే మీరు 6th జాయిన్ అయ్యారు ఇక్కడ. అప్పుడు 2 years బ్యాక్ ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? రైస్ కానీ ఫుడ్ కానీ మెనూ కానీ. ఇప్పుడు బుక్స్ అన్ని ఇచ్చారా ఈసారి? అప్పుడే ఇచ్చారు. యూనిఫామ్స్